నమస్తే. సో, నన్ను చాలామంది అడుగుతా ఉంటారు ఈ క్వెషను. మనం యోగా చేసి ఆపేస్తే లావవుతామా? లేదా జిమ్ చేసి ఆపేస్తే లావవుతామా? మీరు ఈ జిమ్ చేసో, యోగా చేసి ఆపేస్తేనే లావవ్వట్లేరు. అసలు బాడీకి ఎలాంటి మూవ్‌మెంట్ ఇవ్వక మళ్ళీ బ్యాక్ టు నార్మల్ ఎళ్ళిపోయారు కాబట్టి లావవుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ప్రెజెంట్ వేల మందిని చూసి చెప్తున్నాను. వందల మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించి చెప్తున్నాను. మూవ్‌మెంట్ ఈజ్ ద మెడిసిన్. మీరు మూవ్‌మెంట్ ఇప్పుడు చేయకపోతే అంటే ఇప్పుడు ఎక్కడ ఎళ్ళాల్సిన అవసరమే లేదు. మీరు యోగా అంటే ఇంట్లో మ్యాట్ ఏసుకొని హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. డాన్సింగ్ చేసుకోవచ్చు. మీకు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే యోగా మాత్రం కంపల్సరీ కావాలి. అట్‌లీస్ట్ ఒక 15 నిమిషాలు ప్రాణాయామం, వార్మప్స్, సూర్య నమస్కారాలు, ఆసన ప్రాక్టీస్ ఇట్లాంటివి ఇస్తా ఉండండి. వాకింగ్ కంపల్సరీ చేస్తా ఉండండి. అదర్‌వైజ్ మీరు ఈ మూవ్‌మెంట్ ఇవ్వకపోతే హాస్పిటల్‌కెళ్ళేది అదే మీ మూవ్‌మెంట్ అవుతుంది. సో, అంత తీసుకురాకండి. మనకున్న ఇప్పుడు పీసీఓడీ అయ్యొచ్చు. పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, థైరాయిడ్, టైప్ 2 డయాబెటీస్, ప్రీ డయాబెటీస్, వెయిట్ లాస్, ఇన్‌ఫ్లమేషన్ ఇవన్నీ గూడా చాలా బాగా సెట్ చేసుకోవచ్చు మనం 3-6 మంత్స్‌లోనే. చాలా అంటే చాలా బాగా సెట్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఇర్రివర్సిబుల్ ప్రాబ్లమ్స్. సో, కొంచెం బాడీ మీద శ్రద్ధ పెట్టండి. ప్రాపర్ మూవ్‌మెంట్ ఇవ్వండి బాడీకి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మూవ్‌మెంట్ ఈజ్ ద మెడిసిన్ అది మాత్రం ప్లీజ్ మర్చిపోకూడదు.